కనకదాసు జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులతో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు భారతీయ తత్వవేత్త, గొప్ప భక్తుడు, సంగీతకారుడు అని అన్నారు. కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడు అయ్యాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య సంగీతం లాగే కర్ణాటకలో కనకదాసు సంగీతం కూడా బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెల్లా శెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. లైఫ్ టీచింగ్ ఏమేమి ఉన్నాయి అది మన పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి, తెలుగులో కూడా అది ఒక మనం ప్రొపగేట్ చేయాలి. వాళ్ళ లైఫ్ టీచింగ్ ఏమేమి ఉన్నాయి, మనం యూనివర్సిటీ సెలబ్రేట్ చేస్తున్నాము, బట్ ఇది కాకుండా మనం ఏమేమి చేయొచ్చు, వాళ్ళు చెప్పినది అంత ఏమేమి ఫిలాసఫీ ఉంది, అది ఎలా మనం ప్రొపగేట్ చేయాలి, అది కొంచెం ఆలోచించి ఒకటి అది పాపులరైజ్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి అది కూడా ఎఫెక్ట్ అయ్యింది పిల్లల మీద, కమ్యూనిటీ మీద, బ్రాడర్ సొసైటీ మీద అది ఎఫెక్ట్ అయిపోవాలి. వాళ్ళు టీచింగ్ వాళ్ళ ఫిలాసఫీ అది ఇంకా అది రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి మనం హెడ్ ఆఫ్ పోస్ట్ మాట్లాడి అది మనం ఎలా చేయొచ్చు అది దాసు కర్ణాటకలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాగ్గేయకారుడు, తత్వవేత్త. మనకు ఆంధ్రప్రదేశ్లో అన్నమాచార్య కీర్తనలు ఎలా అయితే ప్రసిద్ధిగాంచాయో కర్ణాటక రాష్ట్రంలో కూడా వారి సంగీతము, వారి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కర్ణాటకలో ప్రసిద్ధి పొందారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చాలా గౌరవించి వారిని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ కనకదాసు వారి సంబంధించి మన రాష్ట్రంలో కురుబ కులం వారు ఈ కనకదాసు వారసుగా చాలా వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.